నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ, ఆపండి కూల్చుడు అంటూ ప్రధానమైన వార్త మనకు ఇవాళ కనిపిస్తూ ఉంది. హైడ్రా చర్యలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. అక్రమ నిర్మాణమైన నోటీసులు ఇవ్వకుండా ఏ విధి విధానాల ప్రకారం మీరు కూలుస్తున్నారని చెప్పి సూటిగా హైడ్రాను ప్రశ్నించింది హైకోర్టు. గైడ్లైన్స్ను న్యాయస్థానం ముందుంచండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. అప్పటిదాకా నిర్మాణాల జోలికి పోవద్దని కూడా హైకోర్టు స్పష్టంగా హెచ్చరించిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. జలాశయాలు, రోడ్ల పరిరక్షణ చేపట్టవచ్చు, హైడ్రాకు హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు అంటూ ఈ కీలకమైన వార్త మనకు ప్రధానంగా అన్ని పత్రికల్లో కూడా కనిపిస్తూ ఉంది. ఐలాపూర్ భూములపై యథాతథ స్థితిని కొనసాగించాలని కూడా హైకోర్టు ఆదేశించడం అనేది అత్యంత కీలకమైన పరిణామంగా మనం చూడొచ్చు. హైడ్రా చర్యలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని చెప్పేసి హైకోర్టు వ్యాఖ్యానించడం అనేది అత్యంత కీలకంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే హైడ్రా అనేక చోట్ల చేపడుతున్న కూల్చివేతలపై ప్రజాక్షేత్రంలో ప్రజల నుంచి, అన్నిటికంటే ముఖ్యంగా పేదలు, బాధితుల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్న సందర్భాన్ని మనం క్షేత్రస్థాయిలో చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఏకంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కూడా కూల్చుడు ఆపండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం అత్యంత కీలక పరిణామంగా మనం చూడొచ్చు. కోర్టుల కంటే హైడ్రా ఎక్కువ, సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని కూడా ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయ వివాదంలో ఉన్న భూముల్లో రాత్రికి రాత్రి బోర్డులు ఎలా పెడతారని కూడా సూటిగా నిలదీయడం అనేది మరో ప్రాధాన్యమైన అంశంగా మనకు కనిపిస్తోంది. సూరారంలో బోర్డులు తొలగించాలని కూడా హైకోర్టు స్పష్టంగా ఆదేశించిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. దీంతోపాటు తుది తీర్పునకు లోబడే ఓవైసీ క్యాంపస్లో అడ్మిషన్లు అంటూ మరో వార్త కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ సల్కం చెరువు ఎఫ్టీఎల్ను గుర్తించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర హైకోర్టు అంటూ ఈ వార్త కూడా ప్రధానంగా మనం అన్ని పత్రికల్లో చూడవచ్చు. ఇక వీటితో పాటుగా జగిత్యాలతో జైత్రయాత్ర అంటూ మరో కీలకమైన వార్త. 20న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగబోతోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రదాత, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్లో జీవన్ రెడ్డి గారు చేరబోతున్న ఈ తరుణంలో కీలకమైన జైత్రయాత్ర ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జగిత్యాల నుంచే ప్రారంభం కాబోతుందని ఈ అంశం. ఈ భారీ బహిరంగ సభపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భం. ప్రజాక్షేత్రంలో ఆదిలాబాద్ నుంచి అనంతపూర్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ అంశంపైనే చర్చించుకుంటున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మన రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల్లో కూడా ఈ సభపై పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమవుతున్న సందర్భం. కేసీఆర్ గారి ప్రసంగంపై ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆయనతో పాటే వందలాది మంది కాంగ్రెస్ నేతలు కూడా జీవన్ రెడ్డి గారితో పాటుగా బీఆర్ఎస్లో చేరబోతున్నారు. సభకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది పార్టీ. నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జ్ల నియామకం కూడా నిన్న ప్రకటించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డికి బహిరంగ సభ ప్రాంగణ పర్యవేక్షణ బాధ్యతలు కూడా ఈ సందర్భంగా అప్పగించిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారితో కలిసి నడవడం అనేది తన అదృష్టంగా జీవన్ రెడ్డి గారు అభివర్ణించారు. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనేది ప్రజల నుంచి వస్తున్న నినాదంగా ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నవారు అధికార పార్టీకి వెళ్తారు, నేను అధికార పార్టీని వీడి ప్రతిపక్షంలోకి వెళ్తున్నానంటే ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న రాజకీయ ముఖ చిత్రానికి ఒక నిలువెత్తు నిదర్శనం, ప్రజా స్పందనకు ఒక నిలువెత్తు ప్రతీకగా నిలుస్తుందనే అంశం కూడా ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది. ఇక 22 నుంచి ఆర్టీసీ సమ్మె సైరన్ మోగుతోంది. మరోసారి మోగిన సమ్మె సైరన్ అంటూ ఈ వార్త. చర్చలకు యాజమాన్యం డుమ్మా, సమ్మె ప్రకటించిన జేఏసీ నేతలు దిక్కుతోచని స్థితిలో మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి. మార్చి 11న నోటీసులు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు. విలీనంపై కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు, అది ఎప్పుడు వేశారు? జేఏసీ చైర్మన్ వెంకన్న సూటి ప్రశ్న అంటూ ఈ వార్త. 21వ అర్ధరాత్రి నుంచి బస్సులు ఆగుతాయని ఆర్టీసీ సంఘాలకు సంబంధించిన కీలక నాయకులు థామస్ రెడ్డి గారు కూడా స్పష్టం చేసిన విషయం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే సీతక్క చిత్రాలు అంటూ వార్త. అవినీతి ఆరోపణలకు జవాబు చెప్పలేక కేసీఆర్ గారికి నోటీసుల, మంత్రి సీతక్క గారి తీరుపై సర్వత్రా విస్మయం అంటూ ఈ అంశం కూడా ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే హైబ్రిడ్ మోడల్లో డీలిమిటేషన్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒక వార్త కనిపిస్తూ ఉంది. కాంట్రాక్టర్ చుట్టం ఇంట్లో సర్కారీ ఫైల్స్ అంటూ మరో వార్త. అలాగే బాలుడిని బలిగొన్న బాలామృతం అంటూ మరణ మృదంగం మోగుతోంది. చిన్నపిల్లలు అమాయకులు బలవుతున్న సందర్భాలు ఓవైపు గురుకులాల్లో, మరోవైపు బాలామృతంలో విష గుళికలు కలిపి కోతుల నివారణ కోసం పెడితే అవి అజాగ్రత్తగా ఆ మొత్తం వ్యవహారం నిర్వహించడం వల్ల ఏకంగా బాలుడు చనిపోయిన దయనీయమైన వార్త కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక ఇవి ఈరోజు మన పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.